శ్రీ కంచి పరమాచార్య లీలలు, అద్భుత కథలు, భక్తుల అనుభవాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. మహాస్వామి వారి జ్ఞాన దృష్టి ఎంత గొప్పదో తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పరమాచార్య స్వామివారు ఒకసారి కాంచీపురంలోని ఆనైకట్టి వీధిలో ఉన్న మఠంలో మకాం చేస్తున్నారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు అయిన శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పరమాచార్య స్వామి వారి దర్శనార్థమై రెడ్డి వీధిలోని ఒక ఇంట్లో ఉండేవారు. ఒకరోజు పరమాచార్య స్వామి వారు వింటారని శ్రీమతి ఎంఎస్ ఆనైకట్టి వీధి మఠంలో అద్భుతంగా కచేరీ చేస్తున్నారు. హఠాత్తుగా స్వామివారు బయటకు వచ్చి పాడడం ఆపమని అడిగారు. తరువాత అక్కడ కచేరీ వింటున్న వారందరినీ వెళ్ళిపోమ్మని చెప్పారు. ఆవు పేడ కలిపిన నీటితో ఆ స్థలాన్నంతా శుభ్రపరచమని ఆదేశించారు. ఇటువంటి ఆజ్ఞ ఇవ్వడానికి కారణమేంటో అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. కాసేపటి తరువాత స్వామివారే తెలిపారు. శ్రీమతి ఎంఎస్ గారు పాడుతున్నప్పుడు అక్కడ కూర్చొని వింటున్న శ్రోతల్లో ఉన్న ఒకడు తన తల్లికి మరణాంతర కర్మలు కూడా చెయ్యని కర్మభ్రష్టుడు. అతడు కూర్చున్న స్థలం అపవిత్రమైనది కావున ఆ స్థలాన్ని పేడ నీటితో శుద్ధి చేయమని కచేరీ ఆపమని చెప్పాను అని అన్నారు. ఆ తరువాత ఆ కర్మభ్రష్టుడు ఎవరో అని కనుక్కుంటే అతను ఒక సినిమా డైరెక్టరు అని తెలిపింది. మహాస్వామి వారి జ్ఞాన దృష్టికి అందరూ ఆశ్చర్యపోయారు. మరొక సంఘటన. పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్న కాంచీపురంలోని ఉండేవారు. స్వామివారి దర్శనం కోసం చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది. వారి ఇంటిలో జరగబోయే ఒక వివాహం కోసం కొన్న బంగారు ఆభరణాలను కారులోనే వదిలి స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్ళారు. వారిని చూసిన వెంటనే స్వామివారు, మీరు నన్ను ఎక్కువగా దర్శించుకున్నారు, వెంటనే మీ చోటుకు వెళ్ళండి అని ఆజ్ఞాపించారు. కారు వద్దకు వెళ్ళి చూడగా అందులో ఉంచిన ఆభరణాలు కనబడలేదు. వెంటనే వారు స్వామి వద్దకు వచ్చి విషయం తెలిపారు. వెంటనే మహాస్వామివారు ఆ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడికి దగ్గరలో ఉన్న బస్టాండ్లో ఉంటాడు, అతన్ని పట్టుకొని మీ ఆభరణాలు తీసుకోండి అని చెప్పారు. అలాగే వారు బస్టాండ్కు వెళ్ళి ఆ దొంగను పట్టుకొని ఆభరణాలు తీసుకున్నారు. వారు మరలా స్వామివారికి వద్దకు వచ్చి విషయం తెలిపి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళారు. అద్భుతమైన జ్ఞానశక్తి కలిగిన పరమాచార్య స్వామికి పాదపద్మలకు నమస్కారాలు. మరొక సంఘటన. మహాస్వామి వారు చిన్న కాంచీపురంలో ఉన్నప్పుడు దర్శనానికి వచ్చిన భక్తులను అడిగారు. ఇక్కడ అమ్మంగార్ వీధి అనబడి ఒక వీధి ఉంది. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడి ఉన్న వైష్ణవులకు ఆ విషయం తెలియదు. తరువాత స్వామివారే తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆ వీధిలోనే అయ్యంగార్ల మరియు వారి భార్యల ఇళ్ళు ఉండేవి. దాంతో ఆ వీధిని అయ్యంగార్ అమ్మంగార్ వీధి అని పిలిచేవారు. కాలక్రమంలో అది అమ్మంగార్ వీధిగా స్థిరపడిపోయింది. ఈ విషయం విని అక్కడున్న వైష్ణవులు సంతోషపడ్డారు. అంతటి జ్ఞాపక శక్తి. మరొక సంఘటన. ఒకసారి పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురం దగ్గరలోని తేనంబక్కం గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సీమా భట్టర్ స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు పరమాచార్య స్వామివారు దేశీకర్ ప్రబంధనంలోని శ్లోకాన్ని చెప్పారు. అని మరలా మీ పూర్వీకులు పెట్టుబడిగా పెట్టిన అసలు హస్తగిరిలో ఉంది. మీరు ఆ అసలుపై వస్తున్న వడ్డీని పొందుతున్నారు అని అన్నారు. అంటే మనిషిని చూడగానే అతని గతాన్ని, గత జన్మలను కానీ అతని చేసిన పాపాలు పుణ్యాలు మొత్తాన్ని తన జ్ఞాన దృష్టితో చూడగల అద్భుత శక్తివంతమైన నడిచే దేవుడు శ్రీ కంచి పరమాచార్య స్వామివారని చెప్పచ్చు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. కింద కమెంట్స్ రూపంలో టైప్ చేయండి మీ అభిప్రాయాలను. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.